RTI Live News. Ask for right. టీడీపీ కార్యకర్తలు దాడులపై స్పందిస్తూ మాజీ మంత్రి అప్పలరాజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెను మాట్లాడుతూ ప్రమాణ స్వీకారం చేయలేదు కానీ రౌడీయిజం మొదలైందని అన్నారు. వైసీపీ కార్యకర్తలను టీడీపీ నాయకులు కొట్టడానికి వెళ్లారని ఆరోపించారు. తమ కార్యకర్తలపై చేయి వేస్తే తాము ఎంత దూరమైనా వెళ్తామని అప్పలరాజు హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ఊహించిన రీతిలో ఓటమి చెందడం, అలాగనే ఊహకు అందని ఫలితాలు సాధించినటువంటి ఎలయన్స్ అభ్యర్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగనే పలాస నియోజకవర్గం నుంచి నా మీద విజయం సాధించిన శిరీష గారికి కూడా శుభాకాంక్షలు అయితే తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే నాకు ఇచ్చినటువంటి 5 సంవత్సరాల అవకాశం నిజానికి చాలా గొప్ప అవకాశంగా నేను భావిస్తాను. పలాస నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం, ఆ పైన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మంత్రివర్గంలో స్థానం మరొక గొప్ప అవకాశం. ఈ 2 అవకాశాలు నా శక్తికి మించి సాధ్యమైనంత మేర నేను చెప్పడంలో నా శక్తికి మించి ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో, మరి అలాగే నా డిపార్ట్మెంట్ని రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలపడానికి శక్తి వంచన లేకుండా కృషి చేశానని ఈ సందర్భంగా పలాస నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, మొన్న నేను గెలవాలని నాకు 60,000 మంది ఓట్లు వేశారు. మరి అలాగనే నేను గెలవాలని ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా, ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా శక్తి వంచన లేకుండా కృషి చేశారు. మరి అలాగే 2019 ఎన్నికల ముందు సైతం ఇలాగనే కృషి చేశారు. మరి 5 ఏళ్ల కాలంలో ఒకసారి గమనించుకోండి, ఏ రోజు నేను నా కుటుంబాన్ని సైతం నేను పెద్దగా ఆలోచించలేదు. నా ప్రజలు, నా కార్యకర్తలు, మన జిల్లా, మన రాష్ట్రం అని రాత్రనక పగలనక తేడా లేకుండా పార్టీలను చూడలేదు, నేను రాజకీయ వైరుధ్యాలను చూడలేదు. ఎవరొచ్చి ఏ పని అడిగినా, ఏ సహాయం అడిగినా కాదనకుండా, అది ప్రభుత్వం నుంచి సహాయం కావచ్చు, ఒక మాట సహాయం కావచ్చు,